దుర్గమ్మ ఆలయం చెంతన ప్రకాశం బ్యారేజీ పక్కన వినూత్న వేడుకకు కృష్ణా తీరం వేదికైంది. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా విజయవాడలోని బెరం పార్క్ వద్ద కృష్ణా నదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. నదిలో పడవలపై సుమారు 1000 మంది ఉత్సాహంగా యోగాసనాలు వేసి అరుదైన ఘనతలో భాగస్వాములయ్యారు. యోగాను ప్రతి గడపకు చేర్చాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని యోగాంధ్ర కార్యక్రమంలో భాగం చేస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడలో బెరం పార్క్ వద్ద కృష్ణానదిలో యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేకతను చాటుకుంది. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 1000 మంది ఔత్సాహికులు పడవలపై యోగాసనాలు వేసి వాటర్ క్రాఫ్ట్స్ ఫ్లోటింగ్ యోగా విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ సంస్థ ప్రతినిధుల నుంచి ధృవీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అందుకున్నారు. కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగాంధ్ర భాగంగా ఒక వరల్డ్ రికార్డ్ ట్రై చేశాము. ఈ వరల్డ్ రికార్డ్ ఏంటంటే మెయిన్లీ యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ అని ఒక 212 వాటర్ క్రాఫ్ట్ 1000 మంది దాని మీద వెళ్ళి యోగా చేశారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేశారు. ఇది వరల్డ్లో ఇప్పటివరకు రికార్డ్ లేదని ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని బట్టి మనం వరల్డ్ రికార్డ్ యూనియన్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. కృష్ణానదిలో వేడుకగా సాగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని నలుమూలల నుంచి యోగా అభ్యాసకులు, ఔత్సాహికులు తరలివచ్చారు. యోగా ప్రాముఖ్యతను చాటేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. యోగాతో ఒత్తిడి దరిచేరదని, అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని వివరించారు. యోగాసనాలు వేసి ప్రపంచ రికార్డు సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. పెద్ద ఎత్తున 11th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ అనేవి జరగడం చాలా ఇందులో భాగంగా మేము పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళందరూ చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. అనేక సంస్థలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వర్షాన్ని లెక్క చేయకుండా మేమందరం చాలా అతి ఉత్సాహంతో ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇంత గొప్ప ఇనిషియేటివ్ని తీసుకుంది. దీనివల్ల ఏంటంటే జనాల్లో చాలా అవేర్నెస్ అనేది వస్తుంది. అసలు యోగా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది, చిన్న పిల్లలకి అండ్ ప్రతి కాలేజ్ స్టూడెంట్స్కి యోగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫ్లోటింగ్ యోగా అని, బోట్ యోగా అని చాలా యోగాస్ చేస్తున్నాం. డైలీ యోగా చేయడం వల్ల అందరి హెల్త్ చాలా బాగుంటుంది. యోగా వల్ల స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు, అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, స్టడీ స్ట్రెస్ కావచ్చు, ఏదైనా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది ఫస్ట్ థింగ్. అండ్ మెడిటేషన్ వల్ల ఇంకా చాలా బాగా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో తప్పకుండా డైలీ యోగా ప్రాక్టీసెస్ చేయండి. అప్పుడు లాంగ్ లైఫ్ ఉంటారు అండ్ హ్యాపీగా హెల్తీగా ఉంటారు. పర్యాటక ప్రదేశాలను వేదికగా చేసుకుని యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఫలితంగా ఆ ప్రాంతానికి సందర్శకులు పెరిగి పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందన్నారు. ఈ వారంలోనే కొండపల్లిలో యోగాంధ్రను నిర్వహిస్తామని వెల్లడించారు.